జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 30 ఏప్రిల్ 2026 గురువారం సాయంత్రం ఈరోజు వేస్తున్న ఈ బండి మారుతి రిడ్జ్ VDI 2013 అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్, 2014 ఫిబ్రవరి రిజిస్ట్రేషన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నెంబర్, ఏపీ తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది. డీజిల్ 1248cc డీజిల్ ఇంజన్, డీజిల్ ఇంజన్ లీటర్కు 23-24 మైలేజ్ ఇస్తుంది. 5 సీటర్ 5 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఈ బండి అదే ఫిబ్రవరిలో కాక మేలోనో ఏప్రిల్లోనో రిజిస్ట్రేషన్ అయితే టీఎస్ బండి అవుతుండే. దీనికి 2029 ఫిబ్రవరి దాకా లైఫ్ ఉంది. తర్వాత ఒక 5 సంవత్సరాలు గ్రీన్ ట్యాక్స్ కట్టుకోవచ్చు. వైట్ కలర్ మారుతి రిడ్జ్ VDI. బండ్లే మైనస్ అంటే ఇన్సూరెన్స్ అయిపోయింది సార్, ఫ్రంట్ గ్లాస్ మారింది, మిగతా గ్లాసులు అన్ని షోరూమే ఉన్నాయి. తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా పనిచేస్తుంది. బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద 988 నెంబర్ ఉంది సార్, తమ్ముంది. ఆ నెంబర్ కాల్ చేయని ఓనర్ తోటి కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాడు. డీలోకి అయితే మీ దగ్గర 10,000, కస్టమర్ దగ్గర 10,000 కమిషన్ తీసుకుంటాం. మారుతి రిడ్జ్ ముంగటి బంపర్ కంపెనీది కాదు సార్, ఇది రీప్లేస్ అన్న అయి ఉండాలి, పెయింట్ అన్న అయి ఉండాలి. అడ్డపట్టి మాత్రం ఒరిజినల్ ఉంది. టైమింగ్ చైన్ చేంజ్ అయింది, షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చైన్ కాదు. అప్రాన్లు ఒరిజినల్, చెసిస్ నెంబర్ ఒరిజినల్ ఉంది. ఫెండర్లకు పానవెట్లే, బానట్ కూడా ఒకసారి పానవెట్టిర్రు, షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది. బానట్కి ఒకసారి పానవెట్టిర్రు సార్. ఇక మీకు ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత ఇది ఏదైతే కంపెనీ నుంచి ఫిట్టింగ్ ఉంటుందో ఇందులో కొద్దిగా గ్యాప్ వచ్చింది చూడు. ఇక్కడ వెల్డింగ్ కూడా అయింది బానట్. లెఫ్ట్ సైడ్ ఫెండర్లు ఒరిజినల్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ హెడ్ లైట్లు కంపెనీ ఉన్నాయి. ఈ అడ్డపట్టి ఒరిజినల్. ఇంజన్ అయితే ఎక్కడ ఓపెన్ కాలేదు సార్, ఇంజన్ సిల్ ఉంది. టైమింగ్ చేంజ్ అయింది. రైట్ సైడ్ సేసి ఓకే, రైట్ సైడ్ అప్రాన్ ఓకే. ఈ హెడ్ లైట్కు క్రాక్ వచ్చింది సార్, స్క్రూ ఫిట్టింగ్ ఉంది. బానటేసి 2013 గ్లాసులు ఉన్నాయి సార్, ముంగటి గ్లాస్ ఒక్కటి మారింది. 2013 11వ నెల రిజిస్ట్రేషన్, 2014 2వ నెల మ్యానుఫ్యాక్చరింగ్ 2013 11వ నెల, డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ 2014 ఫిబ్రవరి. ముంగట టైర్లు 60-70% ఉన్నాయి సార్. డీజిల్ ఇంజన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. బండికి ఎయిర్ బ్యాగులు రావు. 4 పవర్ విండోస్లో ఒక ఆటో విండో ఉంటుంది. ఇంటీరియర్ ఎక్దమ్ నీట్గా ఉంది. లోపల కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ లేదు, బయట నుంచి పైనీర్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వేసుకున్నాడు. 1,05,500 కిలోమీటర్ తిరిగింది. కస్టమర్ రీడింగ్ జెన్యూన్ అంటుంది సార్. మీకు ఏమైనా డౌట్ ఉంటే షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోరి. ఇది సారు డిఫెన్స్లో వేస్తాడు, ఆ సార్ది బండి. మారుతి రిడ్జ్ VDI. ఒకసారి లావట్పోరా, వెళ్తలేదు. తలసే అక్కడ గుంజు కింద. డిక్కీ డోరు డెంటింగ్ పెయింటింగ్ అయింది సార్. ఇక పెయింట్ లోపల పడ్డది చూసుకోండి. పెయింట్ వేసినప్పుడు లైట్లు ఉంటాయి చిన్నగా 2 లోపల, నెంబర్ ప్లేట్ కనబడేటి, దాని మీద పెయింట్ పడ్డది. డిక్కీ డోర్ అయితే ఓపెన్ చేయలేరు. గ్లాసు 2013దే ఉంది. వెనక బంపర్ కూడా పెయింట్ అయింది. స్టెప్నీ టైరు 30% ఉంది సార్. డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు, రస్టింగ్ లేదు. డోర్లు అన్నీ కంపెనీ నుంచి వచ్చినాయి ఉన్నాయి సార్. 4 పవర్ విండోస్ ఉన్నాయి. వెనకాల టైర్లు 50% ఉన్నాయి, ముంగట టైర్లు 60-70% ఉన్నాయి. బండికి 4 పవర్ విండోస్ వచ్చినాయి. ఒక ఆటో విండో ఉంది, సెంటర్ లాకింగ్, మిర్రర్ క్లోజింగ్ బటన్ ఉంది, అంటే ఇది మిర్రర్ లాక్ బటన్ ఉంది. మాన్యువల్ చాబీ స్టార్టు, దీనికి రిమోట్ కీ రాదు. ఎయిర్ బ్యాగులు రావు, నార్మల్ AC వస్తుంది. ప్యానీర్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్, 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. 1,05,399 కిలోమీటర్ తిరిగింది. కస్టమర్ ధర 3,25,000 చెప్తుంది సార్, బార్గెనింగ్ ఉంది. వైట్ కలర్ 1248cc డీజిల్ ఇంజన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి. ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తే సార్, ఇన్సూరెన్స్ లేదు. మీకు సీసీ కొట్టాలన్నా ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సిందే, మీరే కట్టుకోవాలి, ఓనర్ కట్టియాడు. ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయరు, ఓనర్ తోటి మాట్లాడిస్తాం. డీలోకి అయితే మీ దగ్గర 10,000, కస్టమర్ దగ్గర 10,000 కమిషన్ తీసుకుంటాం. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.